ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలర్ట్ గా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26 నుంచి ఈ నెల 16 వరకు ఏపీలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 67 మందికి చెందిన నమూనాలు పరిశీలించగా 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాలో గుర్తించారు. మరో కాకినాడ జిల్లా వాసికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీలో కోవిడ్ నిర్ధారణ అయింది. అలాగే కోవిడ్ పాజిటివ్ బాధితుల్లో ఇప్పటికే 4 మృతి చెందినట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అయితే వారందరికీ ముందే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా తెలిపింది. బాధితుల్లో 3 ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 2 వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అలాగే మరో 3 కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో క్లస్టర్లుగా కేసులు నమోదు కాలేదంటున్న వైద్య ఆరోగ్య శాఖ వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలు పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించినట్టుగా తెలిపింది. అలాగే ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలంటూ స్పష్టమైన సూచనలిచ్చింది.